నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటరు గుర్తింపు కార్డును చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రైస్ మిల్లులకు కస్టోడియన్ అధికారులను నియమించిన ప్రభుత్వం. భీమవరంలో స్పష్టం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. తణుకు పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి కారుమూరి. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు నివాళులర్పించిన తణుకుకు చెందిన దేశభక్తులు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి. తణుకులో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదినం. ముఖ్య అతిథిగా పాల్గొని సందేశం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. ముఖ్యమంత్రి జగన్ చేసిన అభివృద్ధిని మెచ్చి వైసీపీలో చేరుతున్న ప్రజలు. నిడదవోలులో వెల్లడించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. రెడ్డిపల్లి అగ్నిబాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన రాష్ట్ర మంత్రి విశ్వరూప్. వెంట ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు సుబ్రహ్మణ్యాన్ని అభినందించిన అంబాజీపేట మండల పార్టీ నాయకులు. పేదరిక నిర్మూలన కోసమే లయన్స్ ఇంటర్నేషనల్ కృషి. ఏలూరులో పేర్కొన్న ఈ సంస్థ ఏపీ చైర్మన్ రవీంద్రనాథ్. ఓటరు గుర్తింపు కార్డును చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందితో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ప్రత్యామ్నాయంగా ఫోటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయొచ్చని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎపిక్ జారీ చేయబడిన ఓటర్లు ఓటు వేసే ముందు తమ గుర్తింపును పోలింగ్ కేంద్రాల్లో చూపించి ఓటు వేయాలని అన్నారు. భారత ప్రభుత్వం పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులను ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సూచించారు. ఎన్నికల కమిషన్ కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లంతా అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కండక్ట్ చేస్తున్నాము. సో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పనికి వచ్చినాయి. దే హ్యావ్ స్టార్టెడ్ ఆపరేటింగ్. సో సిటిజన్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళు సి విజిల్ ద్వారా ఎప్పుడైనా ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ ఉంటే సి విజిల్ అప్లికేషన్లో వెళ్ళి ప్రూఫ్తో సహా సబ్మిట్ చేస్తే ఇన్ 100 minutes ఈ ఎఫ్ఎస్టీస్ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయాలి. ఈ డైరెక్షన్ కూడా జిల్లాలో ఇవ్వడం జరిగింది. సో 20 ఎఫ్ఎస్టీ టీమ్స్, 38 విఎస్టీ టీం, 7 వివిటి టీం కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇంకా కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి 211 రైస్ మిల్లులకు కస్టోడియన్ అధికారులను నియమించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య భీమవరంలో ఆదివారం తెలిపారు. అలాగే మండల స్థాయి సేకరణ కమిటీలను నియమించామని అన్నారు. ధాన్యాన్ని తరలించడానికి 2600 వాహనాలను సిద్ధం చేశామని అన్నారు. మిల్లర్ల ద్వారా బ్యాంకు గ్యారంటీకి సంబంధించిన పనులన్నీ సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. ఖరీఫ్లో ఇంకా 8% సీఎంఆర్ రావాల్సి ఉన్నందున త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వాహనానికి జీపీఎస్ ఏర్పాటుతో పాటు జియో ట్యాగింగ్ పూర్తి చేయడం జరిగిందని వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి వాటికి ఆస్కారం లేకుండా రైతులు, మిల్లర్స్, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినట్లు భీమవరం ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరంలోని కిరాణా మర్చెంట్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన వర్తకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ అసెంబ్లీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన తనకు రానున్న ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థిని గూడూరి అమ్మాబాల, పార్టీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏ సభాపతులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు తనను తాను డ్రైవర్గా అభివర్ణించుకున్నారని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరంలోని జిల్లా దేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలను రాతి యుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిపించేది పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కరేనని వివరించారు. అనుభవం, బాధ్యత ఉన్న నేతగా మన కోసం చేసే పోరాటంలో ప్రజలందరూ ఆయనకి అండగా నిలవాలని అన్నారు.
అందరి ఆమోదంతో రానున్నది ప్రజా ప్రభుత్వమని అన్నారు. తణుకు పట్టణ పరిధిలోని 19వ వార్డులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బల్జీపల్లి ఫణి రవిశంకర్ గృహం నుంచి ఆరంభించిన ఈ ప్రచారం వార్డులోని అన్ని వీధులకు పర్యటించి విలువైన ఓటును తనకు వేసి ఫ్యాన్ గుర్తును గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ చేసిన అభివృద్ధిని వివరించారు. పంతొమ్మిదో వార్డు మన రవిశంకర్ గారి ఇంటికాడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఎంపీగా ఉమాబాలకు ఓటేయాలి, కారుమూరి నాగేశ్వరరావు గారు నాకు వేస్తే నా ఓటు జగన్ గారికి వేస్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి, జగన్ కావాలి, జగన్ అంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, మతాలు అతీతంగా ఇన్ని పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉండాలి. ఇవాళ గత పాలకులు 680 కోట్లు చేస్తే ఇవాళ 3150 కోట్ల చిల్లరి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి మరి నాకు దక్కుద్దని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళీ రావాలి జగన్, కావాలి జగన్ అంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేశారు. ఈయన వెంట పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య సత్యనారాయణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరామకృష్ణ, నాయకులు వి సీతారాం, కుడుపూడి చంద్రరావు, మెహర్ అన్సారీలు ఉన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని జాతిపిత మహాత్మాగాంధీ ఆమోదించిన దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. స్వాతంత్ర సమరంలోనే కాదు, నేటికి యావత్ దేశాన్ని ఉర్రుతొలగించేది ఏదైనా ఉందంటే అది త్రివర్ణ పతాకం. చూడటానికి చిన్న వస్త్రమే కావచ్చు, కానీ మన దేశానికి ఇదో ఆత్మగౌరవ అస్త్రం. అలాంటి అస్త్రాన్ని తయారు చేసి దానికి ఆమోదం కోసం కాళ్ళు అరిగేలా కష్టపడ్డ మహనీయుడు మన పింగళి వెంకయ్య. 1921లో సరిగ్గా మార్చి 31వ తేదీన బెజవాడ కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న గాంధీజీకి జెండా ప్రతిపాదనను వెంకయ్య సమర్పించి ఆమోదం పొందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్ల పెనుమర్రు గ్రామంలో ఎదిగిన పింగళి వెంకయ్య వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడు. గనులు, వజ్రాలు, ఆధునిక వ్యవసాయంపై పరిశోధనలు చేసేవారు. క్రమంగా తన సృజనాత్మక ఆలోచనలను స్వాతంత్ర ఉద్యమానికి జోడించారు. జాతీయ కాంగ్రెస్ సమావేశాల తొలినాళ్లలో బ్రిటిష్ జెండాను ఎగురవేసేవారు. దాన్ని చూసి కలవరపడ్డ వెంకయ్య మనదైన జెండా ఉండాలని భావించారు. దాంతో జాతీయ జెండా నమూనా తయారీని మొదలుపెట్టారు. 1916 నాటికి ఓ పుస్తకం తయారు చేశారు. అందులో భారతావని కోసం 30 రకాల పతాక నమూనాలను పొందుపరిచారు. ఈ పుస్తకం పట్టుకుని ప్రతిసారి కాంగ్రెస్ సమావేశాలకు వెళ్లడం, వాటిని చూపించడం, కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించడానికి కాళ్లు అరిగేలా తిరగటం ఆయనకు పరిపాటిగా మారింది. చివరకు 1921 మార్చి 31వ తేదీన బెజవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య స్వయంగా గాంధీజీని కలిసి తన జెండా నమూనాను చూపెట్టారు. హిందూ, ముస్లింల సమైక్యతను చిహ్నంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండాను పింగళి ప్రతిపాదించారు. అయితే జలంధర్కు చెందిన విద్యావేత్త లాల్ హన్స్రాజ్ ఇందులో రాట్నం కూడా ఉండాలని సూచించారు. సరేనన్న వెంకయ్య ఆ మార్పుతో జాతీయ పతాకాన్ని తయారు చేయగా గాంధీ, నెహ్రూల ఆమోదంతో ఆచరణలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తణుకుకు చెందిన కొందరు దేశభక్తులు హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్కులో ఉన్న పింగళి వెంకయ్య విగ్రహానికి శర్మిష్ఠా సంస్థల అధినేత రెడ్డి వీరన్నతో పాటు మరికొందరు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం వీరన్న మాట్లాడుతూ దేశాన్ని ఐక్యం చేసిన జాతీయ పతాకం ప్రతి ఇంటిలోనూ రెపరెపలాడాలని అన్నారు.
ఈ రోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య గారు మహాత్మా గాంధీ గారికి చూపించగా వారు ఆమోదం తెలిపిన రోజు ఈ రోజు. ఈ జాతీయ పతాకం దేశంలో నలుమూలల కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరినీ ఒకటి చేసిన ఈ జెండా నిర్మాత అయిన వెంకయ్య గారు ఆశయాలు సాధించాలని, ఆయన మన తెలుగువారు అవుతూ మనందరికీ ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటూ ఈ జాతీయ జెండా ప్రతి భారతీయుల మనసుల్లో కుల మతాలకు అతీతంగా ప్రతి మనసులో రెపరెపలాడుతూ ఉందని, ఈ జెండాని ఇంకా గౌరవిస్తూ పింగళి వెంకయ్య గారిని ఎప్పుడు మనం చేసుకుంటూ వారికి కృతజ్ఞతగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పెరవలి రామకృష్ణ, కంభంపాటి కాశీపతి, మానవతా సంస్థ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అక్కెన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, కోడూరి ఆంజనేయులు పాల్గొన్నారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే ఈస్టర్ పర్వదినాన్ని తణుకు ప్రాంతంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈస్టర్కు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఫాస్టర్లు క్రీస్తు సూక్తులను వివరించి భక్తులను ఆనందపరిచారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు సమాధి నుంచి తిరిగి లేచిన అద్భుత సందర్భాన్ని ఈస్టర్గా పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకోవటం ఆచారంగా వస్తుంది. యేసుక్రీస్తును సిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడేగాను, తర్వాత యేసు తన మరణం నుంచి 3వ రోజున పునరుద్ధానం చెందాడనే విశ్వాసాన్ని ఈస్టర్గా భావిస్తూ పండుగ చేసుకుంటారు. సూర్యుడు ఉదయించే తూర్పు దిక్కు ఇంగ్లీష్లో ఈస్ట్ కాబట్టి ఈ పండుగకు ఈస్టర్ అని పేరొచ్చిందని చెప్తారు. దేశాన్ని బట్టి ఈస్టర్ వేడుకల్లో మార్పు ఉన్నప్పటికీ దాదాపు అన్ని చోట్ల కనిపించే సాధారణ దృశ్యం ఈస్టర్ ఎగ్స్. గుడ్డు నుంచి పిల్ల బయటకు వస్తుంది గనుక గుడ్డు తిరిగి జీవించడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈస్టర్ వేడుకల్లో ఎగ్స్ ను అందంగా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన 2వ నెంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సమీపంలోని మంచి కాపరి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున ఈస్టర్ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అరుంధతిపేటలో ఎప్పటి నుంచో ఉన్న 4 ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్మిల్లికి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణబాబు జగజ్జీవన్ రామ్ సంఘం తరపున వినతి పత్రం అందజేశారు. సిలువ వేసిన 3 రోజుల తర్వాత మూడో రోజు ఆదివారం మనందరం కూడా ఎంతో అద్భుతంగా ఈస్టర్ పండుగని ఎంతో వేడుకగా చేసుకుంటాం. ఈరోజు క్రీస్తు ఆశీస్సులతో ఆయన ఇచ్చినటువంటి ప్రబోధనలు అనుసారంగా ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 40 రోజులు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షతో మీరందరూ కూడా ఏ విధంగా క్రీస్తుని ప్రార్థించి మనందరం కూడా ఒక మంచి సమాజం ఏర్పడటానికి మీరందరూ కూడా చేసినటువంటి ఉపవాస దీక్ష ఏదైతే ఉందో అదేవిధంగా రాబోయే 40 రోజుల్లో మనందరికీ కూడా మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మరొక అవకాశం మన ముందరికి రాబోతుంది. దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ ఆశీర్వాదాలు అందించి మీ రాధాకృష్ణకి, మీలో ఒకరికి, మీ కుటుంబ సభ్యుడికి మీ ఆశీర్వాదాలు, మీ ప్రార్థనలు ఉండే విధంగా మీరందరూ కూడా దీవించాలని. ఇంకా రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సంఘ అధ్యక్షులు ఎం జగజ్జీవన్, నాయకులు సిర్ర బ్రహ్మయ్య, సిర్ర సుధాకర్లు పాల్గొన్నారు. తణుకు నన్నయ్య భట్టారక పీఠం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విద్యార్థులకు జిల్లా స్థాయిలో పద్యపఠన పోటీలు నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన బాలబాలికలు పాల్గొని పద్యపఠనంలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో భాగంగా కృష్ణ శతకం పద్యాలను చూడకుండా చదివి అందరి అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో పద్యాలకున్న ప్రాధాన్యతను వివరించారు.
విద్యార్థులకు కృష్ణ శతకంపై జిల్లా స్థాయిలో పద్య పఠన పోటీలను ఏర్పాటు చేశాం. దీనికి విశేషమైన స్పందన లభించింది. పాలకొల్లు నుంచి, మాతేరు నుంచి, అదేవిధంగా పెనుగొండ నుంచి, మా పక్కన పాలంగి నుంచి విద్యార్థులు పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా పద్య పఠనం చేశారు. దీంట్లో వారందరికీ కూడా బహుమతులు మన ఉగాది నాడు సాయంత్రం 5 గంటలకి అన్నయ్య భట్టారపేటలో 93వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క బహుమతులు. ఈ రోజుల్లో తెలుగు పద్యాల పట్ల ఆసక్తిని ప్రతిబంధించడానికి మేము ప్రతి సంవత్సరం కూడా ఈ పద్య పఠన పోటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఒకసారి కృష్ణ శతకం, మరోసారి సుమతి శతకం, వేమన శతకం, అలాగే భారతంలో పద్యాలు, భాగవతంలో పద్యాలు, ఇవన్నీ కూడా మనం 30 ఏళ్ళగా ఈ యొక్క విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పీఠం ఉపాధ్యక్షులు తంగిరాల పాలగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు కోసూరి గాంధీ, కోడూరి గిరీశ్వరరావులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.